అమెరికాలో ఒక కల్బలి మచాంచిపోయింది. ఈ కల్బలి ఏంది గిరీష్ అని చెప్పి మాట్లాడితే తాత ట్రంప్కి ఎలాన్ మాస్క్ గడ్డపార దించే ప్రయత్నం మొదలెట్టిండు. ఏం మొదలెట్టిండు గిరీష్ గడ్డపార అని అంటే ఒక కొత్త పార్టీయే పెట్టేస్తానన్నాడు మన ఎలాన్ మాస్క్. పార్టీ పేరు వింటే కూడా ఎమోషనల్గా ఉన్నది. మళ్ళా ఎమోషనే కదా గిరీష్ ఏమున్నది అని అంటే ఎమోషన్లోనే మోషన్ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ మోషన్ అని అంటాం మనం. ఎమోషన్లోనే మోషన్ ఉంటుంది. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని చెప్పి అమెరికా ఈజ్ ఓన్లీ ఫర్ టారిఫ్స్ అని చెప్పి తాత ఇలా డిసైడ్ చేసిండు మన తాత. అయితే ఇలా ఎలాన్ మాస్క్ ఒక కొత్త పార్టీ పెట్టిండు అమెరికాలో. ఆ పార్టీ పేరు అమెరికా పార్టీ. అయితే అమెరికా పార్టీ ఎందుకు పెట్టిండు గిరీష్? అసలు ఏంది ఇది? పాలిటిక్స్లో ఏమన్నా హల్చల్ మచాస్తుందా అంటే హల్చల్ ఆల్రెడీ మచాంచేసిండు మాస్క్. ఎప్పుడైతే ట్రంప్కి సపోర్ట్ చేసి అమెరికన్ రాజకీయాలల్లో డెమోక్రాట్స్ని గడ్డపార ఎట్లా దించిండు అనేది మనం అందరం చూసినాం. ట్రంప్ సపోర్టర్లలో ఎలాన్ మాస్క్ ఇంకా రామస్వామి, తులసి గబార్డ్ చాలా కీలక పాత్ర ఉండే. ఇవాళ ఎవరెవరితో అయితే గెలిచిండో తిన్నింటి వాసాలు లెక్కబెట్టి ఏ తలలైతే తిన్నడో అదే తలల్లా ఉంచే ప్రయత్నం చేస్తున్నాడు మన ట్రంప్ అని చెప్పి అక్కడి రాజకీయ విశ్లేషకారులు మాట్లాడుకుంటారు. అయితే ఎలాన్ మాస్క్ ఇవాళ ఒక కొత్త పార్టీ లాంచ్ చేసిండు. ఆ పార్టీ పేరు అమెరికా పార్టీ. ఇది కేవలం ఒక ఎలక్షన్స్ కోసం చేసింది కాదు. ఇది ఒక పవర్ రీఅలైన్మెంట్ కాబోతుంది ప్రపంచానికి అండ్ బేసికలీ అమెరికాకు ఒక పవర్ రీఅలైన్మెంట్. 60% ఆఫ్ ది అమెరికన్స్ ఒక కొత్త పార్టీని ఉండాలా అమెరికాలా. ఇక మాకు బోర్ కొట్టింది డెమోక్రాట్స్, ఈ అడ్డమైన రిపబ్లికన్స్, ఇవన్నీ ఈ పంచాయతీ ఎంతసేపు ఆడు అని మూతి అంటాడు, ఈడాని తోక అంటాడు, మళ్ళీ ఈడాని మూతి తోకలు పెడతాడు, దాని తోక మూతిలో పెడతాడు. పెద్దగా అమెరికా ప్రజలకు వచ్చేది లేదు పోయేది లేదు అని అనేది ఒక ఆలోచన అమెరికన్ ప్రజలలో ఉన్నది. సో ఖచ్చితంగా ఇది కేవలం ఒక పొలిటికల్ బేస్డ్ పార్టీ కాకుండా ఒక పవర్ రీఅలైన్మెంట్ సెంటర్ లెక్క ముంగడిపోతుందని చెప్పి రాజకీయ విశ్లేషకారులు మాట్లాడుతున్నారు. అమెరికాలో పేరు అమెరికా పార్టీ పెట్టిండు అంటే అది ఒక సింపుల్ ఉంది, స్ట్రాటజిక్ ఉంది, ఇన్ఫ్యాక్ట్ ఎమోషనల్ ఉంది. ఇప్పుడు అది ఒక లెఫ్ట్ అనో రైట్ అనో పెద్దగా ఈ పేరు ప్రపోజ్ చేసినప్పుడు ఇప్పుడు అమెరికా పార్టీ అని అంటే ఇది లెఫ్ట్ పార్టీయా రైట్ పార్టీయా, అసలు ఇది పార్టీయా? ఎందుకంటే పేర్లోనే అమెరికా ఉన్నది. అంటే నేను ఏం చెప్తున్నా అంటే ఫ్రెండ్స్ మీకు ఒకటి ఇక్కడ లింక్ అర్థం చేసుకోండి. భారత్లో కాంగ్రెస్ పార్టీ అని అంటే ప్రోగ్రెస్కి ఆపోజిట్ ఏంద్రా, ప్రోకి ఆపోజిట్ ఏంద్రా అంటే మనం కాన్ అని అంటాం. సో ప్రోగ్రెస్కి ఆపోజిట్ ఏంద్రా అని అంటే కాంగ్రెస్ అని అనాల్సి వస్తుంది. సింపుల్ ఇంగ్లీషే చెప్తున్నాను నేను. వాట్ ఈజ్ ఆపోజిట్ ఆఫ్ ప్రో అని పోరాలను అడిగినాం అనుకో కాన్ అని చెప్పి మాట్లాడతారు. సో వాట్ ఈజ్ ది ఆపోజిట్ ఆఫ్ ప్రోగ్రెస్ దేశానికి అని మాట్లాడితే కాంగ్రెస్ అని చెప్పి మనం మాట్లాడతాం. హ్యూమర్ జోక్ వేస్తున్నా. అయితే ఇప్పుడు అమెరికా పార్టీ అని అన్నప్పుడు మీకు ఒకటి ఇంటర్లింకింగ్ సినారియో కనిపిస్తుందా అని చెప్పి చెప్తున్నా. ఎట్లా అంటే భారత్లో భారతీయ జనతా పార్టీ అని చెప్పి చెప్పంగానే అదొక కొత్త ఉత్సాహం లేస్తుంది మనసులో. లేస్తుందా లేవదా? మీ కమెంట్ రూపంలో చెప్పుర్రి. బీజేపీ అని అంటే పేర్లోనే భారతీయత ఉన్నది కదా, ఆబ్వియస్గా భారత్కి మేలే జరుగుతుంది కానీ నష్టం జరగదు అన్న ఆలోచన ఉంటుంది. సో ఇలా అమెరికాలో కూడా అమెరికా పార్టీ అని చెప్పి పెట్టడంలో ఒక ఎమోషన్ ఉన్నది, స్ట్రాటజీ ఉన్నది. ఇన్ఫ్యాక్ట్ అది చాలా సింపుల్గా కూడా ఉన్నది. ఇది రైట్ లేదు లెఫ్ట్ లేదు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే నరేటివ్ అంబ్రెల్లా సింపుల్ ఒకటే. అమెరికా మన అంబ్రెల్లా సింపుల్గా ఒకటే. ఏందనంటే అసలు అమెరికా మళ్ళా తన పెద్దన్న పాత్రను కన్సిస్టెంట్గా ఉంచుకోగలుగుతుందా లేదా అనేది ఎలా క్వశ్చన్ మార్క్ అయిపోయింది. దానికి మళ్ళీ అమెరికా పార్టీ పెట్టి ఎలాన్ మాస్క్ ఎంతవరకు సక్సెస్ అవుతాడో అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. మాస్క్ స్ట్రాటజీ ఏ రకంగా ఉంటుంది అని చెప్పి రాజకీయ విశ్లేషకారులు దీన్ని ఛేదించి కొంచెం చూస్తే, డీప్ డైవ్ చేసి చూస్తే కేవలం మాస్క్ స్ట్రాటజీ ఓట్ల కోసమే ఉండదు. ఇన్ఫ్యాక్ట్ ఒక బిలీఫ్ సిస్టమ్స్ కోసం ఈ పార్టీ పెట్టుంటాడు మనోడు. ఎందుకంటే ఈ బిగ్ బ్యూటిఫుల్ బిల్ని అపోజ్ చేసింది ఎలాన్ మాస్కే. అక్కడికేనే ట్రంప్కి ఎలాన్ మాస్క్కి మధ్యలో పంచాయతీ మొదలైంది. అయితే మాస్క్ ఇప్పుడు ఆయన బిజినెస్ నడవడి, ఆయన స్పీచ్లు, ఆయన చేసిన ఏవైతే ఆయన ఇన్వాల్వ్ అయిన తత్వం ఏదైతే చూస్తాం కదా, బేసికలీ ఆయన ఇన్ఫ్లుయెన్స్ దాన్ని డీకోడ్ చేసి చూస్తే మాస్క్ ఎప్పుడు కూడా ట్రెడిషనల్ పార్టీలను ఎప్పుడు హేట్ చేసుకుంటూ వచ్చిండు. ఆయన ఈ బ్యూరోక్రసీ సఫకేషన్ని ఖతం చేయాలని చెప్పి మాట్లాడతాడు. ఆయన ఏమంటాడంటే ఈ ఎక్స్ప్లాయిట్ డివిజన్ తత్వం అనేది పనికిరాదని అంటాడు. గవర్నమెంట్ ఈస్ 10 years బిహైండ్ ది టెక్నాలజీ అని చెప్పి పలు మార్ట్లు ఆయన క్యాంపెయిన్లలో కూడా మనకి ఇది డీకోడ్ చేస్తే దొరుకుతుంది. పాలసీస్ ఆర్ రియాక్టివ్ బట్ నాట్ ప్రొయాక్టివ్ అని అన్నాడు. అంటే పోస్ట్ మార్టం చేస్తారు, చచ్చిపోయిన తర్వాత శవాల మీద మనం పోస్ట్ మార్టం చేస్తాం చూడు, అట్లా కాదు. బతుకున్న
బతుకున్న మనిషికి ట్రీట్మెంట్ కరెక్ట్ ఇస్తే వాడు శవంగా మారడు, తర్వాత మనం పోస్ట్మార్టం చేయాల్సిన అవసరం ఉండదు. సో గవర్నమెంట్ పాలసీస్ అనేటివి ప్రోయాక్టివ్ ఉండాలా, రియాక్టివ్ ఉండొద్దు అని వెనకటికి ఆయన మాట్లాడిన స్పీచ్లను డీకోడ్ చేసి చెప్తున్నా. ఆయన ఏమంటాడంటే ఈ లాబీయిస్టులు, ఈ డోనార్లు, ప్రభుత్వ లాబీయిస్టులు డోనార్లు ఉంటారు కదా, వాళ్ళు గవర్నమెంట్ని కంట్రోల్ చేసుడేంది అని చెప్పి మాట్లాడతాడు. అమెరికా ఒక కొత్త సిస్టమ్ అప్గ్రేడ్కి ఇక సాక్షి కావాలా అని చెప్పి చెప్తాడు. అయితే ఇప్పుడు ఈయన కేవలం ఒక మేనేజరా లేకపోతే అమెరికాకు దొరికిన ఒక పెద్ద ఇన్ఫ్లుయెన్షియల్ లీడరా అనేది మీ కామెంట్ రూపంలో చెప్పుండ్రు. అమెరికాలో ఎప్పుడైతే టెస్లా క్రియేట్ చేసిండో ఆటోమొబైల్లో ఒక డిస్రప్షన్ తీసుకొచ్చిండు. ఎక్స్ని, ట్విట్టర్ని ఎక్స్ చేసిండో, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని అన్నాడో, దాని తర్వాత బాధారబందీలు లేకుండా మీరు కమ్యూనికేషన్ పెట్టుర్రు అన్నారో, సోషల్ మీడియాలో హల్చల్ మచాంచిండు. టెలికాం రంగంలో స్టార్ లింక్ తీసుకొచ్చిండు, మంచి మంచోళ్లకు చెమటలు పట్టించిండు. రాజకీయానికి కొత్తదనం ఇయ్యడు, లేకపోతే చలో ఇట్లా ఫ్రేమ్ చేద్దాం, రాజకీయానికి కొత్తదనం ఇస్తాడా ఇయ్యడా? మీ కమెంట్ రూపంలో ఒకసారి చెప్పు ఫ్రెండ్స్. నాకు ఇన్ఫ్యాక్ట్ నాకేమనిపిస్తుందంటే, ఇది నా పర్సెప్షన్, ఆయన ఒక ఆఫీస్ రన్ చేస్తలేడు ఈ అమెరికా పార్టీ పెట్టి. ఇప్పుడు ఈజ్ ట్రయింగ్ టు క్రియేట్ అన్ ఆఫీస్, ఈజ్ నాట్ రన్నింగ్ అన్ ఆఫీస్, ఈజ్ ట్రయింగ్ టు క్రియేట్ అన్ ఆఫీస్. మీరు టైమింగ్ చూడు ఫ్రెండ్స్ ఎట్లున్నదో. ఇవాళ యుఎస్ ట్రస్ట్ ఇన్స్టిట్యూషన్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కంప్లీట్గా దిగజారిపోయి పాతకపోయిన సందర్భంలో అమెరికా పార్టీ వస్తుంది. 60% ఆఫ్ అమెరికన్స్ ఈ అమెరికా పార్టీని కోరుకుంటున్నారు అని చెప్పి వార్తలు వస్తుంటాయి. బయోటెక్నాలజీ, వార్ అండ్ సెన్సర్షిప్లలో గ్లోబల్ ఫ్రీడమ్ని అరెస్ట్ చేస్తున్న తత్వంలో అమెరికా పార్టీ వస్తుంది. 2004 నుంచి 2008 వరకు గ్లోబల్ జియో పాలిటిక్స్ని షేప్ చేస్తాము కానీ చేయలేకపోయినాము అనే ఆలోచనలు అమెరికా ఏదైతే ముంగడుపోతుంది చూడు, ఆ తరుణంలో అమెరికా పార్టీ వచ్చింది. ఎలాన్ మాస్క్ ఇప్పుడు కేవలం పబ్లిక్ని రీచ్ అవుతలేడు ఫ్రెండ్స్. ఇన్ఫ్యాక్ట్ ఒక కొత్త వరల్డ్ ఆర్డర్ నేను సృష్టిద్దాం అమెరికాలా అని చెప్పేది ఒక ప్రజల నాడి పట్టుకొని ముంగటికి పోతున్నాడేమో అని ఇలా మాట్లాడుతున్నారు విశ్లేషకారులు. ఎకనామిక్ అజెండా ఆఫ్ ఎలాన్ మాస్క్ విల్ బి అబ్సల్యూట్లీ సింపుల్. ఆయన ఎన్నోసార్లు తన స్పీచ్లలో మాట్లాడిండు. టెక్నాలజీ డ్రివెన్ ఉండాలా, రియాక్టివ్ కంటే ప్రోయాక్టివ్ మోడ్ ఉండాలా అని అన్నప్పుడు ఈ బిగ్ బ్యాంక్స్ డిపెండెన్స్ ఏదైతే ఉంటుందో అది తక్కువ కావాలా. చిన్న బిజినెస్ మ్యాన్స్ ఎవరు ఉంటారో వాళ్ళని మనము ప్రోత్సహించాలా, కాపాడుకోవాలా, తద్వారా లోకల్ ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది అని అంటాడు. ఈ డీసెంట్రలైజేషన్, క్రిప్టో అడాప్షన్ ఏదైతే ఉంటుందో దాన్ని డీసెంట్రలైజ్ చేయాలా అనే ఆలోచన కూడా ఎలాన్ మాస్క్కి ఖచ్చితంగా ఉంటుంది. ఆయన ఇంకొకటి ఏమంటాడంటే ఈ మోస్ట్లీ బిలీవ్స్ ఇన్ ది ఏఐ అడ్మినిస్ట్రేట్ టూల్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి బాగా పెద్ద పాత్ర వేస్తాడు. అది నడపాలి కదా పబ్లిక్ సిస్టమ్స్ని, ఈ బ్యూరోక్రసీ ఎప్పటికైనా కరప్షన్కే దారితీస్తుంది కదా అనే తత్వంలో ఆయన ఉంటాడు. ఎడ్యుకేషన్, హెల్త్ అండ్ టెక్నాలజీ అమెరికా పార్టీ పెద్ద పీట ఉంటుంది అని చెప్పి విశ్లేషకారులు మాట్లాడుతారు. అండ్ లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్, ఆబ్వియస్గా ఇప్పటిదాకా ఆయన చేసిన స్పీచ్లలో ఎలాన్ మాస్క్ విల్ డెఫినెట్లీ నాట్ రన్ బిహైండ్ ది ఓట్స్. ఓట్ల కోసం ఆయన పరిగెత్తడు, కొత్త బిలీఫ్ సిస్టమ్స్ని లాంచ్ చేసే ప్రయత్నం చేస్తాడు ఎలాన్ మాస్క్. సో ఈ అమెరికా పార్టీ అమెరికాలో సక్సెస్ఫుల్ అవుతుందా? ఎలాన్ మాస్క్ ఇటు బైడెన్ డెమోక్రాట్స్ ఆర్ రిపబ్లికన్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళిద్దరికీ గడ్డపార దించగలుగుతాడా? వీళ్ళ లాబీ ఇంకా డోనార్ల ఏదైతే డీప్ స్టేట్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుందో దీనికి గజ ఈతగలుగుతాడా? మీ కమెంట్ రూపంలో చెప్పుర్రి ఫ్రెండ్స్. నచ్చితే ఒక నలుగురికి షేర్ చేయండి. భారత్ మాతాకి జై.